వెల్కమ్ టు మహా న్యూస్. నేను మహాలక్ష్మి. రాజకీయాల నుండి సినిమాల్లోకి, సినిమాల్లో నుండి రాజకీయాల్లోకి ఇప్పుడు ఇదే కొత్త ట్రెండ్ నడుస్తుంది. మరి ఆ వివరాలు ఏంటో మీకు అవసరం. సాధారణంగా సినీ నటులు ఓ స్థాయికి చేరుకున్నాక, ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్నాక రాజకీయాల వైపు మళ్ళుతుంటారు. కానీ రాజకీయాల్లో ఓ స్థాయికి చేరుకున్న నేతలు సినిమాల్లోకి నటించడం అనేది చాలా అరుదైన విషయమని చెప్పాలి. ఇప్పటి వరకు అలాంటి చరిత్ర పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ట్రెండ్ మారిపోయింది. సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వస్తున్న వారి సంఖ్య తగ్గుతుంటే, రాజకీయాల్లో బిజీగా ఉన్న నాయకులు సినీ హీరోలు అయిపోతున్నారు. ఈ కొత్త ట్రెండ్కు తెలంగాణ వేదిక అవుతుండడమే ఆసక్తిని పెంచుతోంది. వాస్తవానికి తెలుగు రాష్ట్రాల్లో సినీ రంగం వారు ఎక్కువగా ఏపీ రాజకీయాల్లో కనిపిస్తూ ఉంటారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు ఆయన పార్టీలోనే ఉన్న నాగబాబు, పృథ్వీరాజ్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు టీడీపీతో చాలామంది నటులు, నిర్మాతలు ఎప్పటినుంచో అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఇక వైసీపీలో పోసాని కృష్ణమురళి, ఆలీ వంటి వారు సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారే. అయితే తెలంగాణలో మాత్రం సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారి పేర్లు 1-2 మాత్రమే వినిపిస్తాయి. ఎమ్మెల్సీ విజయశాంతి, ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజు, బండ్ల గణేష్ మాత్రమే సినిమా రంగం నుంచి తెలంగాణ రాజకీయాల్లో కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు తెలంగాణలో ట్రెండ్ మారినట్లు కనిపిస్తోంది. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారి విషయం పక్కన పెడితే, రాజకీయాల్లో విరామం, విశ్రాంతి లేకుండా తిరుగుతున్న వారు వెండి తెరపై మెరిసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం 2 సీనియర్ కాంగ్రెస్ నేతలు కథానాయకులుగా సినిమాలు విడుదలకు అవుతుండడం విశేషంగా మారింది. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన అద్దంకి దయాకర్ హీరోగా ఇండియా ఫాల్స్ అనే చిత్రం 3 ఏళ్లుగా షూట్ చేస్తున్నారు. ఇందులో ప్రజాయుద్ధ నౌక గద్దర్ కూడా ఓ పాత్ర చేసినట్లు చెబుతున్నారు. ఈ సినిమా ఈ ఏడాది జూలైలో విడుదల కానుంది. తన నిజ జీవితంలో జరిగిన సంఘటనలతో పాటు భారత రాజ్యాంగం, హక్కులు వంటి సామాజిక అంశాలను ఈ సినిమాలో పొందుపరిచినట్లు చెబుతున్నారు. ఇకపోతే ఒకేసారి 5-6 భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్న ఇండియా ఫైల్స్ సినిమాకు నేపథ్య సంగీతాన్ని ఆస్కార్ డైరెక్టర్ కీరవాణి అందజేస్తున్నారు. ఇలా అద్దంకి సినిమా ఆసక్తి పెంచుతుండగా, ఇటీవల సంగారెడ్డికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి కూడా ఓ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వస్తున్న ఉగాదికి ప్రారంభమయ్యే ఈ సినిమాకు ఏ వార్ ఆఫ్ లవ్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. సీరియస్ అండ్ సీనియర్ పొలిటీషియన్గా బిజీగా ఉండే జగ్గారెడ్డి సినిమాల్లో నటిస్తారన్న వార్తే తెలంగాణలో ఆసక్తిని పెంచుతోంది. అంతేకాకుండా ఈ సినిమాలో కథకు తన వ్యక్తిగత జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు చేర్చుతున్నారని చెబుతూ వస్తున్నారు. ఇక ఇలా 2 సీనియర్ కాంగ్రెస్ నేతలు తెలంగాణలో కొత్త ట్రెండ్కు తెరలేపారంటున్నారు. మరోవైపు ఇప్పటికే పాలిటిక్స్తో పూర్తిగా యాక్టివ్ అయ్యి సినిమాలకు తాత్కాలిక బ్రేక్ ఇచ్చిన విజయశాంతి కూడా మళ్ళీ నటనపై మోజు చూపిస్తున్నారు. తాజాగా ఆమె అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అనే సినిమాలో నటిస్తున్నారు. దాంతో తెలంగాణ పొలిటికల్ స్క్రీన్కు కొత్త కళ వచ్చిందంటున్నారు. ఈ సినిమాలో హీరోగా కళ్యాణ్ రామ్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక విజయశాంతి విషయం పక్కన పెడితే, అద్దంకి దయాకర్, జగ్గారెడ్డి సినిమాలు మాత్రం క్రేజ్ని పెంచుతున్నాయి. ప్రేక్షకులు ఏ మేరకు వారిని ఆదరిస్తారో కానీ వారి సినిమాలపై మాత్రం పెద్ద చర్చ నడుస్తోంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.